నాకు ఎంత ఇష్టం అండి ఆ అబ్బాయి పెద్దోడంటే. చాలా ఇష్టం కదా. అసలు తట్టుకోలేడు యాక్చువల్గా. నిజంగా ఇక్కడ ఇందులో ఏంటంటే పెద్దోడి మీద కోపం ఉంటుంది, ఎందుకంటే వాడు ఆ కసి లేదు, గెలవాలన్నా ఇది ఉండాలి కదా, ఇవి ఉంటాయి కదా రకరకాల ఐడియాలజీస్. కోపం ఉంది కానీ దానికి మించిన ఇష్టం, ప్రేమ కూడా ఉంటుంది. ఒకవేళ కోపం వస్తే ఎక్కడ చూపించుకుంటాడో దాన్ని దాచుకునే హోల్డ్ చేసుకునే అంత ఇది లేదు. ఏ వస్తుంటే అందుకనే అంతకుముందు డైనింగ్ టేబుల్ మీద కూడా గ్లాస్ కొట్టారు. సో మనకి ఇష్టమైన వాళ్ళ మీద బాగా క్లాషెస్ వస్తున్నప్పుడు హోల్డ్ చేసుకుంటాం అంటే ఒక లిమిట్ వరకు ఓకే, కానీ ఒక స్థాయి దాటింది అనుకోండి, దాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక గొప్ప బయటకు వస్తా ఉంటుంది. అది అవమానం అలాంటిది కాదు కదా. కోపం, బాధ విపరీతమైన ఇది వచ్చింది. ఎందుకంటే అక్కడ పక్కన చెల్లెలు పెళ్లి, అది ఎవరిదో కాదు, మన ఇంట్లోదే. అంటే వీళ్ళేమో నిజంగానే అవమానించారు. అవమానం చాలా దారుణంగా ఉంది. ఓకే, అది కాదనలేని విషయం. బట్ వీడికి తెలియదు ఆ విషయం, అది ఎందుకు అంత బాధపడుతున్నాడు అనేది. ఒక లెవెల్ వరకే తను తీసుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా అన్నారా అని కూడా అడుగుతాడు. అంటే మటుకి నువ్వేనా దిగేస్తాడు, వెళ్ళి నాటకాలు వేసుకో అంటాడు. సో నాటకాలు అనేది తిన ఎక్క నేచర్ కాబట్టి అది వచ్చేసరికి మీదకి ఆ బాణం కోపం వచ్చింది. ఇవన్నీ బ్లాస్ట్ అవ్వాలి అంటే ఓకే. సో అక్కడ ఏదో ఒక వస్తువు మైండ్ ఆటోమేటిక్ గా అక్కడ పోల్కొండి ఒక తొందర నడిదారు.